ఆ నాయకుని పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేవి కాంట్రవర్సీలు, బూతులు, దాడులు. ప్రజాప్రతినిధిని అనే విషయం మర్చిపోయి నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడడం ఆయనకు మంచినీళ్ళు తాగినంత సులువు. తాను చేసిన తప్పు పనికి సారీ చెప్పకపోగా సమర్థించుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. రాజకీయ ప్రత్యర్థులను తిట్టడం, వారిపైన గాని వారి అనుచరులపైన గాని దాడులు చేయటం, వారిపై రివర్స్లో కేసులు పెట్టడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్న ఆ నాయకుడు ఎవరో కాదు, ఆయన పేరు చింతమనేని ప్రభాకర్. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలను చూసి కూటమి పార్టీల నేతలు చీదరించుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. సీఎం చంద్రబాబుకు తెలిసినా సరే ఏమీ అనకపోవటంతో పార్టీ పరువు పోతుందని ఆవేదన చెందడం తప్ప ఏమీ చెయ్యలేని దుస్థితి మాది అని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. వివాదాలకు కేంద్ర బిందువు, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, నోటి దురుసుతనంలో ప్రత్యేకత, దాడులు చేసి ఆ తర్వాత బాధితులపై కేసులు పెట్టించడంలో ఘనుడు. ఆయన మరెవరూ కాదు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ మధ్యనే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భూత పురాణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు అభయ చౌదరి హాజరయ్యారు. కళ్యాణ మండపం సమీపంలో అభయ చౌదరి కారు తన కారుకు అడ్డుగా ఉందంటూ చింతమనేని కోపంతో ఊగిపోయారు. విజువల్స్ చూస్తే ఎవరికైనా చాలా సులువుగా అర్థమవుతుంది అక్కడ అభయ చౌదరి కారు అడ్డుగా లేదని. అయినా సరే విచక్షణ లేని చింతమనేని మృగంలా మారిపోయి బూతులతో రెచ్చిపోయాడు. సభ్య సమాజం జీర్ణించుకోలేని విధంగా అభయ చౌదరి డ్రైవర్ మీద తిట్ల వర్షం కురిపించాడు. డ్రైవర్ నాగరాజు సామాన్యుడు. అలాంటి వ్యక్తి ఏకంగా జిల్లాలోనే పేరొందిన రౌడీ ఎమ్మెల్యేకు సమాధానం చెప్పగలడా? అది కలలో కూడా ఊహించలేని విషయం. ఎమ్మెల్యే తిడుతున్నా సరే, మనసుకు ఎంత బాధగా ఉన్నా సరే ఆయన ఆ తిట్లను భరించారు. ఒక దశలో చింతమనేని తిట్టిన తిట్లకు ఆత్మహత్య చేసుకోవాలనిపించినట్టు డ్రైవర్ నాగరాజు అంటున్నాడంటే పరిస్థితి ఎలా దిగజారిందో ఎవరైనా సరే ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో సహా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని అనుచరులు తమపై రాడ్లు, కర్రలతో దాడి చేశారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులకు వివరించారు. అయినా సరే పోలీసులు వారి వేదనను, ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఎమ్మెల్యే చింతమనేని పైన, అనుచరులపైన కేసులు పెట్టడానికి అంగీకరించలేదు. బూతులు మాట్లాడుతూ అత్యంత నీచంగా వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్ తన రాజకీయ ప్రత్యర్థి అభయ చౌదరిని టార్గెట్ గా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారనే విషయం నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చింతమనేని తెల్లారేసరికల్లా కథ మార్చేశారు. తన డ్రైవర్ మానుకున్న సుధీర్ను ఉసిగొలిపి బాధితులపై కేసులు పెట్టించాడు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అభయ చౌదరి పైన, మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలపైన తప్పుడు ఫిర్యాదులు చేయించారు. వారు తనను దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని చింతమనేని డ్రైవర్ సుధీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే చింతమనేని ఒత్తిడితో ఆయన డ్రైవర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదే ఘటనకు సంబంధించి బాధిత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు పచ్చనేతల ఫిర్యాదులపై మాత్రం వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చింతమనేని ప్రభాకర్ కు రౌడీయిజం, దౌర్జన్యకాండ కొత్తేమీ కాదు. దాదాపు 14 ఏళ్ల క్రితం 2011లో ఆయన అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్పై చేయి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఆయన జైలుకు కూడా పోయి వచ్చారు. అయినా చింతమనేని ప్రభాకర్లో మార్పు రాలేదు, తన విధానాలు మార్చుకోలేదు. 2014 నుంచి 2019 మధ్యన టీడీపీ పాలనలో తహసీల్దార్ వనజాక్షిని బూతులు తిడుతూ ఆమెపై దాడులు చేసి వార్తల్లో నిలిచారు. ఇసుక దోపిడీకి సహకరించడం లేదని వనజాక్షిపై చింతమనేని చేసిన దాడి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి చింతమనేని తీరును టీడీపీ నేతలు సైతం తప్పుపట్టారు. కాలకేయుడి కజిన్ బ్రదర్లా వ్యవహరిస్తున్న చింతమనేని భూత పురాణంపై మొదటి నుంచి చంద్రబాబు చూసి చూడనట్టు ఉన్నారు. తాజా ఘటన తర్వాత సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కానీ నోరు విప్పడం లేదు. తాను చెప్పిందే వేదం, మాట్లాడిందే శాసనమన్నట్లుగా ఎమ్మెల్యే చింతమనేని రెచ్చిపోతుంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేక నియంతృత్వం నడుస్తున్నదా అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అండతోనే ఆయన ఇలా రెచ్చిపోతున్నాడని, అసాంఘిక శక్తిలా తయారయ్యాడని, అమ్మనా బూతులు తిట్టడమే ఎమ్మెల్యే గొప్పతనమన్నట్లుగా భావిస్తున్నాడని ఏలూరు జిల్లా రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కూడా రెడ్ బుక్ అరాచకాలకు సెల్యూట్ కొడుతూ అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు తల ఊపుతున్నారని,
ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.